నమస్తే అండి. వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు బాడీలో తగ్గితే దేనికి దారితీస్తాయి? అంటే అదొక రకమైన ప్రమాదకరమైన పరిస్థితా అనేది అది డిపెండ్స్ ఆన్ ఎంత రేంజ్‌లో వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా మన బాడీలో 4500, 4000 నుంచి కూడా 10,000, 11,000 వరకు వైట్ బ్లడ్ సెల్స్ ఉంటూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే ఇది 4000 కంటే కిందకి పడిపోతుందో దాన్నే ల్యూకోపీనియా అంటారు. వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడం అంటుంటారనమాట. సో, ఈ వైట్ బ్లడ్ సెల్స్ తగ్గేటప్పుడు మళ్ళీ అందులో డిఫరెన్షియల్ కౌంట్ అనేది ఉంటుంది. న్యూట్రోఫిల్స్ ఉంటాయి, లింఫోసైట్స్ ఉంటాయి, మోనోసైట్స్ ఉంటాయి. ఏది బాగా తగ్గిందనే దాన్ని బట్టి ఉంటుంది. న్యూట్రోఫిల్స్ బాగా తగ్గిపోయి వైట్ బ్లడ్ సెల్స్ 2000, 1000 లోపుకి వచ్చేస్తూ ఉంటే దాన్ని సివియర్ న్యూట్రోపీనియా అంటారు. సో, వీళ్ళలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్, లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మెయిన్ మనకి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్‌లో ఒక పార్ట్ కాబట్టి అవి తగ్గితే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.